వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు అయితే మనం రెసిపీ బ్రెడ్ రస్ మలై చేసుకున్నామండి. ఇది చాలా టేస్టీగా సూపర్గా బాగుంటుందండి. హెల్దీ అయినదండి. పాలు బ్రెడ్ ఇవన్నీ హెల్దీ అయినదండి. కస్టర్డ్ అది వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది. మన దగ్గర ఉన్నట్టే మనం చేసుకోవచ్చు ఇలాగా. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి. అదిరిపోతుంది ఈ రెసిపీ అయితే టేస్ట్. థ్యాంక్ యూ. మనం కడాయి అయినా ఫ్రై పాన్ అయినా ఏదైనా మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం చూడండి, ఈ కప్ అయితే ఈ కప్పు నిండా నేను పాలు వేసుకుంటున్నానండి. 2 కప్పులు వేసుకోవాలి. ఈ 2 కప్పుల పాలల్లో మనం కొద్దిగా పాలైతే పెట్టుకుందామండి. ఇలాగా బాగా మనం మరిగించాలి. పాలనైతే మరగబెట్టాలి. చూడండి, బాగా ఇలా మరుగుతూ ఉన్నాయి, ఇంకా మరగాలి. ఇప్పుడు మనం ఇందులోకి చూడండి 5 చెంచాలు పెద్ద స్పూన్తో 5 స్పూన్ల చక్కెర అండి, ఇది పంచదార ఇందులోనే వేసేసుకోవాలి. చూడండి, ఇలాగైతే పాలు బాగా మరుగుతూ ఉన్నాయి, పాలు చక్కెర. ఇప్పుడు మనం ఇందులో నేనైతే చూడండి ఈ స్పూన్తో నేను ఈ చెంచాతో 2 చెంచాలు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. కస్టర్డ్ మనం పాలు వేసి మనం ఇందాక పాలు తీసుకున్నాం కదా, కొద్దిగా మిగిలిచ్చాం కదా, ఆ పాలు మనం ఇందులో వేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కస్టర్డ్ కలుపుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకొని మనం ఉండలు కట్టకుండా ఇలాగే కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలాగ చిన్న మంట మీద మనం కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అండి, డ్రై ఫ్రూట్స్ అయితే మనం వేసుకుందాం. కొన్ని అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, పిస్తా, బాదం, కాజు అన్నీ కలుపుకొని ఇప్పుడు ఉడికించుకుందాం. ఇలాగే బాగా కలిపేసుకున్నామండి. ఇలాగైతే ఉండాలి. మనకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారించుకుందాం మనం పక్కన పెట్టి. చూడండి, మనమైతే బ్రెడ్ ముక్కలు తీసుకోవాలండి. నేనైతే చూడండి 6 తీసుకున్నాను. వైట్ కూడా అయినా తీసుకోవచ్చండి, మన ఇష్టం. బ్రౌన్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా మనం బ్రెడ్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ సైడ్లు అన్నీ నేను కట్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం ఎలా కట్ చేయాలంటే ఇలా మనం కట్ చేసుకోవాలండి. బ్రెడ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా జాయిన్ చేసి ఇలాగే సేమ్ కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగే అన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే అన్నీ కట్ చేసుకున్నా. ఈ సైజుల్లో కట్ చేసుకోవాలి మనం. రెండండి 2 బ్రెడ్లు ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక గిన్నె అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులోకి చూడండి 1 స్పూన్ నేను చక్కెర పొడి వేసుకుంటున్నాను, పంచదార పొడి. ఇప్పుడు 1 స్పూను పాలపొడి అండి, పాలపొడి వేసుకోవాలి. 1 స్పూను పాలమీగడ అండి, పాలమీగడ 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి చూడండి డ్రై ఫ్రూట్స్ అండి, నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఇందులోనే వేసేసుకోవాలి. వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి అన్నమాట. ఇలా బాగా కలిపేసుకోవాలి మనం. చూసారా, ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇది మనం పక్కన పెడదాం. ఇప్పుడు మనం చూడండి, మనమైతే ఈ బ్రెడ్ ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదా, ఇది తీసుకొని ఒక్కొక్క ముక్క మనం ఇలాగ రాసుకోవాలండి. ఫస్టే మనం ఇలాగ రాసుకొని అయినా కట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. లేకుంటే ఇలాగైనా మనం కట్ చేసుకోవచ్చు. రాసుకొని కట్ చేసైనా రాసుకోవచ్చు, లేకుంటే అలాగైనా రాసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. కట్ చేసుకున్న ఇలా రాసుకున్న తర్వాత మనం ఈ బ్రెడ్ ముక్కని ఇలా కట్ చేసి ఇలా పక్కన పెట్టేసేయాలి. అన్నీ చేసుకుందాం అలాగే. చూడండి, అన్నీ క్రీమ్ రాసుకొని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మనం చూడండి, మనం కొద్దిగా పాలు తీసుకోవాలండి. ఒక గిన్నెలో పాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి, మనం ప్లేట్ అయినా తీసుకోవచ్చు, గిన్నె అయినా టిన్ అయినా ఏదైనా మనం తీసుకొని ఇప్పుడు మనం పాలు తీసుకున్నాం కదా, ఈ పాలల్లో మనం ఇలాగ బ్రెడ్ ముక్కని తీసుకొని మనం డిప్ చేయాలండి. ఇలా ముంచాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం చూడండి, మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇవన్నీ మనం ఇలాగే పాలల్లో ముంచి పెడదాం. చూడండి, మనం అన్నీ వేసేసుకున్నాం ప్లేట్లో.
మనకి కావాలంటే ఈ పాలల్లో కొంచెం ఒక స్పూన్ చక్కెరైనా వేసుకోవచ్చండి. వేసుకొని మనం కలుపుకొని ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కస్టర్డ్ చేసుకున్నాం కదండి, పాలతో కస్టర్డ్. ఈ కస్టర్డ్ని మనం గోరెచ్చగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ తీసుకొని, ఈ బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండి, మనం ఇలా వేసుకోవాలి పైనుంచి అంతా. చూడండి, అన్నీ అయితే నేను వేసేసుకున్నాను, బ్రెడ్ ముక్కలు అన్నీ వేసుకున్నాను. దీనిపైన ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. పిస్తా పలుకులు అవి వేసేసుకుందాం. చూడండి, డ్రై ఫ్రూట్స్ అంతా నేను వేసుకున్నాను బ్రెడ్ ముక్కల మీద. ఇప్పుడు అంతే అండి, రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి.